కర్నూలు జిల్లా చిగిలిలో తీవ్ర విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన 7 విద్యార్థుల్లో 6 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాలతో దుర్గాప్రసాద్ బయటపడ్డాడు. నా కళ్ల ముందే మా ఫ్రెండ్స్ నీటిలో మునిగిపోయారు అంటూ కూడా దుర్గాప్రసాద్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. కాపాడాలంటూ కూడా చేతులెత్తి వేడుకొన్నారు అంటూ కూడా ఆ బాలుడు చెప్తున్నాడు. ఈత రాకపోవడం వల్లే కుంటలో నేనైతే దిగలేదు అని కూడా దుర్గాప్రసాద్ చెప్తున్నాడు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగలి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. సరదాగా ఆడుకునేందుకు నీటి కుంటలోకి దిగిన 6 విద్యార్థులు కూడా ఆ నీటి కుంటలో లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు. అయితే మొత్తం 7 విద్యార్థుల్లో దుర్గాప్రసాద్ అనే విద్యార్థి మాత్రం సురక్షితంగా ఉన్నాడు. తనకు నీళ్లంటే భయమని, అందుకే కుంటలోకి దిగలేదని ఆ విద్యార్థి చెప్పుకొస్తున్నాడు. తన కళ్ల ముందే స్నేహితులు మునిగిపోయారంటూ కూడా ఆ బాలుడు చెప్తున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కుంటలో మునిగిపోతూ చేతులు పైకెత్తి కాపాడాలి అంటూ కూడా గట్టిగా వారందరూ కూడా అరిచారని, అదే విషయం తమ పీటీ సార్కి కూడా చెప్పి వాళ్ళందరూ వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది అంటూ కూడా దుర్గాప్రసాద్ తన కళ్ల ముందు జరిగిన ఘోర విషాదాన్ని చెప్పుకుంటూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నాడు. దుర్గాప్రసాద్ సార్, ఎందుకు పోయినారు మీరు కుంటకి? ఆ అబ్బాలు అన్నారు సార్. ఆ అబ్బాలు పొయ్యి కాసి మాట్లాడుకుంటా బట్టలు పేసి దుంకినారు సార్. ఇంకా తర్వాత ఆ అబ్బాలు కొట్టుకుంటూ పోయినారు సార్. ఇంకా కాపాడనిలే అని అంటే ఇంక ఊరకంట సార్తో పోయి చెప్పినారు సార్. 3 గంటలు పోయినాం సార్. ఇంకా బ్యాగులు ఇడిసి పోయినారు సార్. నేను రానిలే, నా భయం అవుతుంది, మీరే ఇల్లాడనిలే అంటున్నా సార్. ఇంకా నాన్న ఇల్లాడింటే ఇంకా అట్లా కొట్టుకొని పోయినా సార్. ఇది ఆ అబ్బాలు కాపాడనిలే అని అంటే ఇంకా ఊరికంటే సారీ చెప్పినా సార్. అవును సార్, లోతుకుంది. ఇంకా ఆ అబ్బాయిలు కొట్టుకుంటూ పోయి ఇంకా అట్లే లోపలికి పోయినారు సార్ మునిగిపోయి. ఇంకా అందరూ చెయ్యి కాపాడనిలే అని అంటే ఇంక సారీ చెప్పినా సార్. ఇంక సార్ వచ్చి కాపాడినారు సార్. చిగిలి గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్, దుర్గాప్రసాద్ అనే 7 విద్యార్థులు పాఠశాల సమయంలో ఆడుకునేందుకు వెళ్లారు. అక్కడున్న ఓ నీటి కుంట వద్దకు చేరుకున్న చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి 6 అక్కడికక్కడే మరణించడంతో ఈ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే 7 నీళ్లంటే భయం కారణంగా దుర్గాప్రసాద్ నీటిలోకి దిగలేదు కాబట్టి తను సురక్షితంగా ఉండగలిగాడు. అతనే అక్కడ ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లుగా కూడా చెప్పుకొస్తున్నాడు దుర్గాప్రసాద్. అది ఇంతసేపు కూడా మనం విన్నాం. నాకు నీళ్ళంటే భయం, నేను దిగలేదు, వాళ్ళు ఈతకని వెళ్లారు, బట్ అక్కడ లోతు ఎక్కువగా ఉంది, అది వాళ్ళకి తెలియలేదు, అందరూ కూడా ఆడుకోవడానికని సరదాగా తిరిగారు, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా గట్టిగా అరిచారు. నేనేం చేయలేకపోయాను ఆ టైంలో అంటూ కూడా ఆ బాలుడు అక్కడ జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అది కళ్ళకి కట్టినట్లుగా అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఆ 6 మంది విద్యార్థులు కూడా సరదాగా స్కూల్ నుంచి ఆడుకోవడానికి అన్నట్టు కూడా ఆ కుంటలోకి దిగారు. ఈరోజు ఏదైతే ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఉందో అక్కడ ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 6 మంది కుటుంబాల్లో అయితే తీవ్రని శోకం అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. వారిని ఆపడం కూడా ఎవరి తరం కూడా కావట్లేదని కూడా మనకి అర్థమవుతోంది. అందరూ కూడా విషాదంతో మునిగిపోయిన పరిస్థితులు అయితే కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. బాగుంటాడు సార్, నాకు నిడుచుండేవాడు కాదు. శశికుమార్ ఉన్నట్టు ఉండడు అనుకున్నాం సార్. పోయేది సార్ మధ్యాహ్నం స్కూల్ ఇచ్చిన తర్వాత 3:30కి ఇంటికి వచ్చిండు సార్. ఇంటికి వచ్చి పుస్తకాలు పెట్టేసి పిల్లలు ఏం మాట్లాడుకున్నారో తెలియదు సార్. కుంట దగ్గరికి పోయినారు సార్. వాళ్ళు ఫోన్ చేసినారు సార్, కుంట దగ్గర మీ పిల్లలు ఉన్నారంటే రాండి అని. పోయినాం సార్, అప్పుడే నీటిలో మునిగిపోయినారు సార్. బుడికి తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత నా కొడుకు బతుకుతాడని ఆశకి హాస్పిటల్కి తీసుకోపోతే సార్, హాస్పిటల్ తీసిపోయినా బతకలేదు సార్ నా కొడుకు సార్. ఆట దేవుళ్ళు అన్న చేసుకుంటామంటే దేవుళ్ళు బతకలేదు. మా ఇంకేంటి బతకాలి సార్, నా కొడుకు కావాలి సార్. నాకే
ముగ్గురు కొడుకులు సార్, చిన్న కొడుకు సార్. నన్ను నిండి ఒక్క నిమిషం ఉన్నాడు సార్. నేను 4 గంటలు నాతో మాట్లాడు సార్. నా కొడుకు సార్ ఎట్లా మాట్లాడేయాడు సార్. నా కొడుకుని మరి మా అన్న కొడుకు తాకే పోనీకి లేదు, ఇక్కడ ఉన్నకి లేదు. మాకే మా పిల్లడు ఫోన్ చేస్తాడు, శశికుమార్ ఉన్నాడంటే ఉండడు అనుకున్నాం సార్. పోయేలోపు స్కూల్ నుండి ఇంటికి వచ్చి మళ్ళీ పోయినాడా కుంటకి? ఎవరు సార్? తను బాగుంటాడు సార్. నన్ను ఇడిసి ఉండేవాడు కాదు. 24 గంటలైనా నిడిచిపోయి పండుకున్నాడు. ఇప్పుడు నన్ను ఉండే వాడి కోసము టీ చేసుకొని టీ తాగినాము. వేరే పిల్లోడు ఎవరో పిలిచినట్లయితే వస్తానని పాయింగా గిలాసు నమ్మకానికి ఇసిరే పాయింగా నన్ను వస్తాడో అని అనుకుంటా సార్. కుంటకాడి పోతున్నాడు అని చెప్పాడేమన్నా? చెప్పలేదు సార్, నాకేం చెప్పలేదు. బంగారు ఆట ఆడతాడు అనుకుంటా సార్. నేను ఆయా పిచ్చి శివమయ్య చూడని నాకు తెలుసు సారు. మా ఇంగేడు బతకాలి సార్. నా కొడుకు తను బాగుంటాడు సార్. నన్ను ఇడిసి ఉండేవాడు కాదు. శశికుమార్ ఉన్నాడు